క్యాస్ట్ ధరించకూడదండి. క్యాస్ట్ అనేది ధరించడానికి వీల్లేదు. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ కులంలో అయినా కావచ్చు, కానీ యేసు క్రీస్తును ధరించుకున్న తర్వాత నీ కులం ఒకటి, క్రీస్తు మాత్రమే నీలో జీవించాలి. అందుకు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, నేను జీవించుతున్నంత మాత్రం జీవిస్తూ ఉన్నాను, కానీ నన్ను జీవింపజేసేది ఎవరంటే క్రీస్తే అని మాట్లాడుతున్నాడు. అంటే అతను ఎవరైనా తెలుసంటే క్రీస్తు యొక్క పోలిక, క్రీస్తు యొక్క నడవడి, క్రీస్తు యొక్క అడుగుజాడలు అతను నడుస్తూ ఉన్నాడు. అతను చూడగానే ఇంకా వేరొక క్యాస్ట్ కానీ వేరొక ఏది కూడా కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, ఒకటే ఆయన ధరించుకుని ఎవరు తెలుసండి? యేసు క్రీస్తును మాత్రమే ధరించుకుంటున్నాను. దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎవరు అంటే నువ్వు క్యాస్ట్ చెప్పవలసిన పని ఏమీ లేదు. ఈ లోకంలో ఎవరిని కూడా కులాల వారిగా దేవుడు ఎవరిని కూడా కనెక్ట్ చేయలేదు. దేవుని బిడ్డ, అందరిని కూడా కనెక్ట్ చేసింది. ఇక్కడ చూసినప్పుడు ఈ చదవడిని వాక్య భాగంలో చాలా అమూల్యమైనటువంటి మాట రాశాడు. అదేమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ స్త్రీ అంట ఎవరు ధరించుకుంది? సూర్యుడు ధరించుకుంది, చంద్రుడేమో తన పాదముల మీద పెట్టుకుంది, అలాగే 12 నక్షత్రము ధరించుకుంది. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉందో తెలుసా అంటే ఇశ్రాయేలు యొక్క కుటుంబానికి సాదృశ్యంగా ఉందో. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు యొక్క కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేల్ అనగా యాకోబు యొక్క జీవితం మారిపోయిన తర్వాత, ఇశ్రాయేల్ గా మార్చబడిన తర్వాత అతని యొక్క జీవితంలో 12 మంది కుమారులు దేవుడు అనుగ్రహించాడు. ఈ 12 మంది కుమారులు ఒక కుమారుడు యోసేపు జీవితంలో దర్శనాన్ని దేవుడు చూపించాడు. దేవుడు పెట్టాడు. ఏమిటంటే దర్శనం అంటే సూర్యుడు, చంద్రుడు, అలాగే నక్షత్రములు, 12 నక్షత్రములు నీ యొక్క పాదముల దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తాయని చెప్పేసి ఒక సూచన. ఆ యొక్క దర్శనాన్ని ఎవరు చూశారంటే యోసేపు చూశాడు. దేవుని పెట్టారా. ఈ 12 ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు, అనగా ఈ లోకంలో కలగజేయబడిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఇశ్రాయేలుకు పుట్టినటువంటి 12 గోత్రికులు కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వృత్తిని కలగజేస్తారు. ఏమిటో వృత్తి అని మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి కబ్బల పని చేసే వృత్తి, ఒక్కొక్కరికి వ్యవసాయం చేసేటువంటి వృత్తి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతస్తు చెప్పిన ఒక్కొక్క పనిని అప్పగించాడు. అయితే వాటిని ఏం చేశారు తెలుసు? వాటిని కులాలుగా మార్చేసుకున్నాడు. దేవుని బిడ్డ, కులాలుగా మార్చేసుకుని ఈ రోజున నువ్వు ఎవరు అంటే పలానా కులాలకు సంబంధించిన వారు అని చెప్పుకుంటున్నాము, కానీ నేను క్రైస్తవుడిని, క్రీస్తుని కలిగినటువంటి చూస్తూ నేను జీవిస్తున్నాను అనే మాట మాత్రం రావట్లేదండి. కానీ ఈ యుగ సమాప్తి కాలంలో మనం ఉన్నాం. ఎందుకో తెలుసు అంటే ఎక్కడ చూసిన మరణకరమైన వార్తలే. టీవీ ఆన్ చేస్తే చాలు ఎంతమంది చనిపోయారు. ప్రతి రోజు కూడా న్యూస్ చూస్తూ ఉంటే 1000 మంది కరోనాతో చనిపోయారు, లేకపోతే 1900 మంది చనిపోయారు. చూడండి ఎంత భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాము కదా. అంటే మనం ఎక్కడ ఉన్నామో తెలుసు అంటే ఈ మరణాన్ని కూడా లోకాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు మనం యుగ సమాప్తి కాలంలో మనం నివసిస్తూ ఉన్నాము కనుక ఇప్పుడు వరకు నువ్వు ఎవరినైనా ధరించుకోవచ్చు, కానీ ఈ యుగ సమాప్తి కాలంలో మాత్రం నువ్వు ధరించుకోవాల్సింది యేసు క్రీస్తును తప్ప మరి దేనిని కూడా ధరించుకోవడానికి వీల్లేదు. ఒక యేసయ్యను మాత్రమే ధరించుకోవాల్సినటువంటి వారి ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ రోజున టీవీలో పెద్ద ప్రసంగికులను మనం చూస్తూ ఉంటాం. పెద్ద సంఘాలు ఉంటే పెద్ద దైవజనులు కాదండి. వారు ఎవరు ధరించుకున్నారనేది కూడా మనం చూడాలి. వారు దేని దగ్గర క్యాస్ట్ ధరించుకోవాల్సిన పని ఏంటి? ఆ క్యాస్ట్ వాళ్ళు ఒక్కనే వారు ఆకట్టుకుంటారు, మిగిలిన వారికి సంబంధం లేదా? ఆలోచన చేయండి. కులాన్ని మాత్రం మనం ధరించుకోవడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, ఇదిగో ఆ కుర్రోడ దగ్గరికి వెళ్ళావు, లేకపోతే ఆ మానవుల దగ్గరికి వెళ్ళావు, ఆ మాదిగోళ్ళ దగ్గరికి వెళ్ళావు. ఎందుకు వచ్చిన బ్రతుకులేండి ఈ మాటలు? ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు అంటే నువ్వు ఎవరు ధరించుకోలేదు అంటే కులాన్ని ధరించుకున్నా. ఎవరి మీద ధరించుకోవాలి? నీవు ధరించుకోలేదు. నువ్వు ధరించుకున్నది యేసుక్రీస్తునే. యేసుక్రీస్తుకు ధరిస్తున్నావు నీ కులాన్ని. ఎంత దౌర్భాగ్యపు స్థితిలో జీవిస్తున్నారు ఆలోచన చేయండి. ఈ రోజు క్రైస్తవులు అనేక మంది సంవత్సరాల నుంచి రక్షణ పొందిన నీవు ఎవరు ధరించుకోవాలండి? యేసు క్రీస్తుని, సూర్యుని మాత్రమే నువ్వు ధరించుకోవాలి. నిన్ను చూడగానే యేసయ్య మాత్రమే కనపడుతూ ఉండాలి, కానీ నీ పేరును చూడగానే నువ్వు క్రైస్తవుడు అనేటువంటి కోపం నీలో కనపడాలి, కానీ నీ క్యాస్ట్ కనపడడానికి వీల్లేదు. దేవుని బిడ్డ, నేను కొన్ని బడుల్లో చూస్తున్నాను. కొందరు బడు మీద అయితే ఆ గౌడాస్ అని ఉంటుంది, కొన్ని బడు మీద అయితే నాయుడు అని ఉంటుంది, కొన్ని బడులు పేరు లేకపోతే ఎవరు నీకు గౌరవించరా? ఆ పేరు లేకపోతే ఈ లోకంలో నువ్వు బ్రతకలేవా? పైకి రక్షణ పొందినటువంటి అనుభవం, దైవ సన్నిధిలో పెద్ద సహకారులుగా ఉండేటువంటి అనుభవం కలిగినటువంటి వారే ఈ క్యాస్ట్ పేరు పెట్టుకుని తెలవలసిన దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందండి? ఎందుకు ఉపయోగం లేటువంటి క్యాస్ట్ దాన్ని పెట్టుకోవాల్సిన పని. నువ్వు క్రీస్తును ధరించుకోవాల్సిన నీవు మరి ఇంకొకటి
వస్తానని దేవుడు చెప్పట్లేదండి. ఆయన రాకడి కాలంలో నువ్వెవరు ధరించుకోవాలో తెలుసా అంటే యేసు క్రీస్తుని మాత్రం నువ్వు ధరించుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? ఆయన మహిమ అందరి మీద కూడా ప్రకాశింపజేస్తామన్నాడట. చదువుతాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి, పరమగీతముల గ్రంథంలో నుంచి ఈ యొక్క పూలు యొక్క రూపాన్ని మీకు తెలియపరిచి ముగ్గురిని గురించి మీకు నేను తెలియపరుస్తాను. చూడొకసారి పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 10వ చదువుతాం. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛతను కళంకము గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపుడియగు ఏంటంట? వ్యూహిత సైన్య సమభీకర రూపుడియగు ఈమె ఎవరు అనుకుంటున్నారు? వధువు సంఘముకు ఉండవలసిన రూపములు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఒకటి, మనం మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే సూర్యుని గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి వారి. రెండవది, చంద్రుని గురించి ఇక్కడే ఉంది. నక్షత్రాల గురించి కూడా ఈ వాక్యంలో రాయబడి ఉన్న దేవుని బిడ్డ. ఇక్కడ సూర్యుని గురించి ఏమని రాశాడు మనం ఆలోచన చేస్తే, సూర్యుని అంత స్వచ్ఛమైన కళలను గలదై. చూడండి ఏమని రాశాడు సూర్యుని గురించి ఏమని రాశాడు? స్వచ్ఛమైన గలవారై ఉండాలని దేవుని బిడ్డ. స్వచ్ఛమైన కళలు. ఈ సూర్యుడు ఏం చేస్తాడో తెలుసా? స్వచ్ఛమైన కళలు, అద్భుతాలు దేవుని బిడ్డ. సూర్యుడి నుంచి వచ్చేటువంటి దేవుడు తెలుసు అంటే డి విటమిన్ రావాలి. మొట్టమొదటి సూర్యుడు ఈ విటమిన్ మనకి అందిస్తారు దేవుని బిడ్డ. ఆ విటమిన్ ద్వారా ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామో తెలుసు అంటే బ్రతుకుతూ ఉన్నాం. ఈ విటమిన్ లేకపోతే మనిషి బతకలేదు. ఈ రోజున కరోనా వైరస్ నుంచి నువ్వు తప్పించబడాలంటే డాక్టర్ గారు ఇచ్చేది ఏంటి తెలుసా? డి విటమిన్ టాబ్లెట్లు ఇస్తూ ఉన్నారు. కారణం తెలుసంటే అది వ్యాధి నిరోధక శక్తిని నీకు పెంచి ఆ వైరస్ ద్వారా నీకు బలహీనత రాకుండా చేసేది ఏదో తెలుసంటే ఈ డి విటమిన్. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసంటే అది సూర్యుని వద్ద నుంచి వస్తుంది. రెండవది మనం చూస్తూ ఉంటే మనం నవ్వుతూ ఉంటాం కదా. కారణం తెలుసంటే సూర్యునిలో నుంచి వచ్చినటువంటి కిరణముల ద్వారా వచ్చిన ప్రభావం బట్టి మనుషులు నవ్వుతారు. కానీ ఆ సూర్యుడు ప్రకాశింపక చేయకపోతే, సూర్యుని యొక్క ప్రభావం, సూర్యుడు ఉన్నటువంటి వెలుతురు మన మీద రాకపోతే ఎంత మాత్రం కూడా నవ్వు ఉండదండి దేవుని బిడ్డ. ఎన్ని రోజులు, వారం రోజులు సూర్యుడికి కనపడదు అనుకోండి, ఇంట్లో కూడా ఎక్కడ కూర్చోలో కూడా అక్కడ దిమ్మైపోతూ ఉంటారు. వాళ్ళు నవ్వు ఉండదు, తుళ్ళు ఉండదు. నవ్వులే కానీ కష్టంగా నవ్వుతారు. కానీ అది హృదయపూర్వక కాదు. ఒక్కసారి ఎండ వచ్చింది అనుకోండి, ఎలా ఉండదు? అబ్బో ఎండ కాసిందండి, ఆ మాటలోనే నవ్వు వచ్చేస్తాం, ప్రారంభమవుతుంది దేవుని బిడ్డ. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు అంటే ఆ యొక్క సూర్యునిలో నుంచి వచ్చినటువంటి ప్రభావము మనుషులు ఏం చేస్తుందో తెలుసు అంటే తెప్పరల్లప్పజేస్తుంది దేవుని బిడ్డ. మనుషులు తెప్పరల్లప్పజేస్తుంది. అందుకే యేసు ప్రభువారు ఈ సూర్యుని యొక్క కాంతి ఏం చేస్తుందో తెలుసు? ఒక్క స్థలంలో ఉంచలేదు దేవుని బిడ్డారా. ఒక్క స్థలంలో ఉంచలేదు. ఆయన ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ సూర్యుని అటు ఇటు కమ్ముకున్నట్లు చేసి అందరికీ కూడా ఎండ తగిలినట్లు చేశాడు దేవుని బిడ్డ. ఆయన ఎవరున్నాయో తెలుసు అంటే పెళ్లి కుమారుగా రాని యేసు క్రీస్తు ప్రభువారు. ఆ మాట కూడా చదువుతాం ఒకసారి పరిశుద్ధ గ్రంథముల నుంచి. కీర్తనకారులు రాసినటువంటి 19వ కీర్తన 4వ వచనాన్ని చదువుతాం ఒకసారి. కీర్తన గ్రంథము నుంచి 19వ కీర్తన 4వ వచనం. 19వ కీర్తన 4వ వచనం. వాటి ఫలములు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అది తన అంతఃపురములో నుండి బయలుదేరు కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదములందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరుగుచున్నాడు. అతని వేడికి మరుగైనది ఏది లేదు. ఎవరంటే ఎవరైనా రాశాడు ఇక్కడ? ఏమని రాశాడు? ఎవరైనా రాశాడు? పెండ్లు కుమారుడు అని ఉన్నాడని రాశాడు. చదవలేదు వాక్యం. ఆ వాక్యం ఎవరంట? ఈ సూర్యుడు ఎవరు?
పెళ్లి కుమారుడై ఉన్నాడు దేవుని బిడ్డ. ఈయనంట తన ప్రజలైన వారందరికీ కూడా ఏమవడానికి, ఆయన ప్రభావం చెంద బలపరచడానికి ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు తన వేడిని ఏం చేస్తాడంట, ప్రకాశింపజేస్తామన్నాడు దేవుని బిడ్డ. సూర్యుని వేడి లేకపోతే మనిషి ఎంత మాత్రం కూడా బ్రతకలేదు దేవుని బిడ్డ. సూర్యుడు ఇచ్చేటువంటి వేడి లేకపోతే మనిషి ఎంత మాత్రం కూడా బ్రతకడు, చనిపోతాడు. అందుకే ఈ రోజున మనుషులందరూ కూడా మనం బ్రతుకుతూ ఉన్నామంటే కదా కారణం తెలుసు అంటే, ఏ వేడి ద్వారా బ్రతుకుతున్నామంటే ఈ కనబడేటువంటి వెలుగు ద్వారా మనం మాత్రమే బ్రతకలేదు దేవుని బిడ్డ. ఆనాటి కాలంలో టైటానిక్ షిప్ అది ఇరుకుపోయి సముద్రంలో పడిపోయింది. పడిపోయినప్పుడు అనేక మంది వారు తేలడానికి వేసుకున్నటువంటి జాకెట్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నీళ్లు తేలే ఉన్నారు. కానీ వారు ఎందుకు చనిపోయి తెలుసు అంటే, వారిలో ఉన్న శరీరంలో వేడి లేదు. ఆ సముద్రము వారిలో ఉన్న వేడంతా కూడా లాగేసుకుంది, వారిలో ఇక వేడి లేదు. ఎందుకు తెలుసు అంటే, అక్కడ ఎండ తగలట్లేదు దేవుని పెట్టారు. మంచు ప్రాంతం అది. ఆ మంచు ప్రాంతాల్లో వారికి ఎంత మాత్రం కూడా వేడి అనేది కనబడట్లేదు. సూర్యుడు అక్కడ వారికి ఎంత మాత్రం కూడా తగలట్లేదు దేవుని పెట్టారు. అటువంటి స్థలంలో వరిమైపోయి తెలుసు అంటే చెప్పలేదు. వేడి లేకపోతే మనుషులు బ్రతకలేండి. ఈ లోకంలో సూర్యుని యొక్క వేడి లేకపోతే మనుషులు ఎలాగైతే బతకరో యేసు క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనంట పెళ్లి కుమారుడైన యేసయ్య ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు తన విడదైన వారందరికీ కూడా వేడి కలగ చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డ. సూర్యుని యొక్క వేడి మనందరి మీదకి వస్తూనే ఉంది. ఈ సూర్యుని యొక్క వేడికి అనేకమైన క్రిములు, కాటికాలు అనేకమైన సరిపోతూ ఉన్న దేవుని పెట్టారు. అందుకే మనం ఈ రోజు సజీవులు ఎక్కడ ఉన్నాం. ఆ యొక్క సూర్యుడు కనబడకపోతే తెగుళ్ళు పెరిగిపోతూనే ఉంటాయి. తెగులు పెరిగిపోతూనే ఉంటాయి. క్రిముల ద్వారా అనేక వ్యాధులు వచ్చి అనేక మంది చనిపోతూనే ఉంటారు. కారణం తెలుసంటే సూర్యుని యొక్క ప్రకాశము రాకపోతేనే దేవుని పెట్టారు. ఈ రోజున మనం జీవిస్తూ ఉన్నామంటే కారణం తెలుసంటే, మనము ధరించుకున్న యేసు క్రీస్తుని బట్టి మనం ఈ రోజున సజీవులు ఎక్కడ ఉన్నాం. ఆయన ధరించుకున్న వారందరికీ కూడా యేసు ప్రభువు ఉదయిస్తాడు. అయ్యా ఆ నీతి సూర్యుడు యేసయ్యా, ఇదిగో నా మీద ప్రకాశించు నాయనా అంటే ఆయన వెలుగు నీ మీద కూడా తాకుతుంది దేవుడు బిడ్డ. ఆయన వెలుగు మన మీదకి వస్తే మన యొక్క బ్రతుకులు అనుకుంటే తెలుసా అంటే, మా ఆలోచన చేసినప్పుడు మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ రాస్తూ చూడ ఒకసారి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని యొక్క రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి కోపిన దూడలు గొంతులు వేయినట్లు గొంతులు వేయండి. ప్రభువును దేవుని బిడ్డ, ఇక్కడ చదవబడిన ఒక వాక్య భాగంలో కూడా యేసయ్య మాట్లాడుచున్న మాట, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అయ్యా నా మీద నీతి సూర్యుడు నీ మహిమను నా మీద కుమ్మరపు చేయనంటే ఆయన మహిమను ఏం చేస్తాడంటే నేను కుమ్మరపు చేస్తాడంట. ఆయన రెక్కల కిందకు వెళ్ళిపోతాం. ఆయన ధరించుకున్న వారందరూ కూడా ఆయన రెక్కల కింద ఉన్నవారే. మన రెక్కల కింద ఆయన లేడు. ఆయన రెక్కల కింద మాత్రమే మనం ఉన్నాము, కానీ మన రెక్కల కింద ఆయన లేడు దేవుని పెట్టారా. అందుకే మన కోపదల ఆయనకి కాదండి, ఆయన కోపదల మనం పొందుకుంటూ ఉన్నాం. ఆయన రెక్కల కింద మనం ఉన్నప్పుడు, ఆయన ధరించుకున్నప్పుడు, నీతి సూర్యుని యేసయ్యను మనం ధరించుకున్నప్పుడు మన యొక్క జీవితంలో ఏమై మాట్లాడుతున్నాడు తెలుసు అంటే, నీతి సూర్యుని రెక్కల కింద ఏముందని మాట్లాడుతున్నాడండి, ఆరోగ్యము కలదు. ఆరోగ్యము కలదు. వారంట క్రొవ్విన దూడల వలె గొంతులు వేసినట్లుగా గొంతులు వేసుకుని దేవునికి సన్నిధిలో ఆనందించేటువంటి వారే ఉంటారని మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజున నువ్వు ఎవరిని ధరించుకున్నావు? నీతి సూర్యుని యేసయ్యను నువ్వు ధరించుకుంటే ఆయన ప్రభావం నిన్ను తాకుతూ ఉంది. ఆయన ప్రభావం చెంద నిన్ను బలపరుస్తూ ఉంది. ఆయన ఆరోగ్యం చెంద నిన్ను నింపుతూ ఉంది. ఆయన యొక్క ఆశీర్వాదం చెంద నిన్ను వర్ధనపజేస్తుంది. అంతేకాని యేసయ్యను ధరించుకొని నీవు మరి ఒక్కదాన్ని యేసయ్యకు నువ్వు ధరింపజేస్తే కనుక ఆయన మహిమ నీ మీద ఉండదు. ఆయన మహిమ నీ మీద ఉండదు. నువ్వు యేసయ్యను మాత్రమే ధరించుకోవాలి. నీతి సూర్యుని యేసయ్యను మాత్రమే ధరించుకోవాలి. నీకు ఏది ధరించుకోవడానికి వీలలేదు. ఏదేది ధరించుకోవడానికి వీలదు. అందుకే యోహాను 14 లెక్కల నుండి యుగ సమాప్తి కాలము వధువు సంఘము ఎలా ఉండదు, ఆయన పరలోకంలో యొక్క భోగభాగ్యాలు ఉన్నటువంటి వధువు సంఘాన్ని చూసినటువంటి యోహాను ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, యోహాను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క
యొక్క స్త్రీ అనగా సూర్యుడు ధరించిన స్త్రీ అని రాశాడు దేవుని బిడ్డ. నువ్వు ఎవరు ధరించావు? ఎంతవరకు నీ జీవితంలో యేసు క్రీస్తుని ఇంకా నువ్వు ధరించుకోకపోతే కనుక నువ్వు ఎంత మాత్రం కూడా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా జీవించడానికి నువ్వు సామర్థ్యం లేనటువంటి వాడు దేవుని బిడ్డారా. యేసయ్య నువ్వు ధరించుకుంటే కనుక ఆయన ప్రభావం నీలోకి వస్తుంది. ఆయన ప్రభావం, ఆయన మహిమను, ఆయన యొక్క రూపము, ఆయన యొక్క క్రియలు ఇవన్నీ కూడా నీకు అందుతాయి. నువ్వు యేసుక్రీస్తును ధరించుకోకపోతే అవి ధరించుకుంటే ఆయన ప్రేమ నీలో కనపడదు. నువ్వు యేసయ్యను ధరించుకుంటే కనుక ఆయన ప్రేమ కూడా నీలో కనపడుతుంది. యేసయ్యను ధరించుకుంటే కనుక ఆయన దైవ గుణం నీలో కనపడుతుంది. యేసయ్యను ధరించుకుంటే కనుక ఆయన క్షమాపణ గుణం నీలో కనపడుతుంది. యేసయ్యను ధరించుకుంటే కనుక నీవు తగ్గింపు జీవితము మనసు నీలో కనపడుతుంది. అది కాకుండా యేసయ్యను కాకుండా వేరేది ఏదైనా ధరించుకుంటే కనుక నీలో ఈ లక్షణాలు కనపడవండి. ఎలా కనపడతాయి? నువ్వు ధరించుకోవడానికి సాధారణ ధరించుకుంటే సాధారణ లక్షణాలు నీలో కనపడతాయి, కానీ దేవునికి లక్షణాలు ఎలా కనపడతాయి? నీతి సూర్యుని యేసయ్యను నువ్వు ధరించుకున్నప్పుడు నీ యొక్క రూపము మారిపోవాలి, నీ క్రియలు మారిపోవాలి, నీ ఆలోచన మారిపోవాలి, నీ ఉద్దేశం అన్ని కూడా మారిపోవాలి. యేసయ్య రూపంలోకి నువ్వు వచ్చారు దేవుని బిడ్డారా. అందుకు అపొస్తలుడు పౌలు అంటున్నాడు, బ్రతుకుడే క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను. జీవించేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే అని అపొస్తలుడు పౌలు చెప్తున్నట్టుగా మనం చెప్పాలి. ఎప్పుడు తెలిసింది? యేసు క్రీస్తును ధరించుకున్నప్పుడు. యేసు క్రీస్తును ధరించుకోకపోతే కనుక నువ్వు ఇంకా ఏదైనా ధరించుకుంటే కనుక ఈ లక్షణాలు నీలో కనపడవు. ఈ లక్షణాలు నీలో కనపడితే కనుక నువ్వు వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నావు. దేవుని రాకడలో ఎంతబడిన సంఘానికి నువ్వు సాదృశ్యంగా ఉన్నావనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డ. మొట్టమొదటిగా ఈ స్త్రీ ఎవరు ధరించుకుందంట? ఎవరు ధరించుకుంది? సూర్యుని ధరించిన స్త్రీ. ఈ స్త్రీ అనగా సంఘం ఎవరిని కలిగి ఉన్నది తెలుసు అంటే క్రీస్తుని మాత్రమే ధరించుకునేటువంటి వారిగా ఉన్నారు. ఇంకేది ధరించుకోవడానికి వీళ్ళదు. క్రీస్తుని మాత్రం ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకుంటే అలంకరణ అనగా నీకున్న లక్షణాలని క్రీస్తుని పోలినటువంటి చూపు నీలోకి వస్తుంది. క్రీస్తుని ధరించుకోవడానికి నువ్వు తర్వాత నువ్వు చేసిన పని ఏంటో తెలుసు అంటే శత్రుని పాదముల కింద పెట్టాలంటే ఉన్న మాట. శత్రుని పాదముల కింద వధువు సంఘము చంద్రుడిని ఎక్కడ పెట్టాలంట? పాదముల కింద పెట్టాలి. ఎందుకు? చంద్రుడు ఏం చేస్తాడు? చంద్రుడు వెచ్చగా ఉంటాడా, చల్లగా ఉంటాడా? నీకు ఉన్న వాళ్ళకి చంద్రుడు ఎవరైనా తెలిసిందా? చంద్రుడు ఎక్కడ ఉంటాడో? చంద్రుడు తెల్లవాళ్ళు అంటూ ఉండరు. అబ్బో అమావాస్య అండి, అమావాస్య అండి, ఇలా పోవడం పౌర్ణ రోజు ప్రయాణం చేస్తే మంచి బాగుంటుందండి. అది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తారనుకుంటున్నారు? చంద్రుడి నుంచి అవన్నీ ఇవన్నీ ఈ చంద్రగ్రహణాలు ఇవన్నీ కూడా జాతకాలు కానించి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతాయి అనుకుంటున్నారు? చంద్రుడి దగ్గర నుంచి బయలుదేరి దేవుడు పెట్టారా. అందుకే చంద్రుడిని ఎక్కడ పెట్టమన్నాడు దేవుడు? నెత్తి మీద పెట్టుకోమనలేదు, మనసులో పెట్టుకోమనలేదు. ఎక్కడ పెట్టమన్నాడు? పాదముల కింద పెట్టమన్నాడు దేవుని బిడ్డారా. యేసుక్రీస్తునైతే నీ శరీరం అంతా నువ్వు ధరించుకోవాలి, కానీ చంద్రుడిని మాత్రం ఎక్కడ పెట్టాలి తెలుసు అంటే పాదముల కింద పెట్టాలి దేవుని బిడ్డారా. చంద్రుడు చల్లగా కనబడతాడు. అందుకే ఎంతగా పరమగీతము గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో చంద్రుడి గురించి ఒక చక్కని మాట రాశాడండి. ఏమని రాశాడండి? చంద్రబింబమంతా అందము గలదైనవి. చూడండి ఏంటంటే చంద్రుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా అంటే సూర్యుడేమో యేసు క్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. చంద్రుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా అంటే ఇహ సంబంధమైన అందానికి సాదృశ్యంగా ఉన్నాడు దేవుని బిడ్డ. చంద్రబింబం అంతా అందము గలదానివై. చంద్రబింబం ఎలా ఉంటుంది? ఎంతో చక్కగా రౌండ్ గా ఉంటుంది. ఎవరైనా అందమైన కుమార్తె కనపడింది అనుకో, అయ్యో నీ మొహం చందమామలాగా ఉంది, మెరిసిపోతుందంట. అవునా? పోలుస్తారా లేదా? పోలుస్తారా? చందమామతో ఎవరితోనూ అయ్యో 12 పిల్లలండి చందమామలాగా ఉన్నాడండి అంటే ఒక అందాన్ని దేనితో పోలుస్తాడు? దేనితో? చందమామతో పోలుస్తాడు. అలాగే చల్లగా ఉన్నది అనుకోండి, వెన్నులంతా కూడా చల్లగా ఉన్నది అనుకోండి, అయ్యో ఎంత చల్లగా ఉంటాయి, వెన్నులంతా చల్లగా ఉన్నాయి అని మాట్లాడు. చందమామ యొక్క రూపం కనబడి తెలుసురా. సూర్యుడేమో ఎర్రగా మెరిసిపోతూ ఉంటాడు, దాంట్లో ఏం కనపడదు, ఒకటే రూపం. చంద్రులో చూస్తే ఏం కనపడతాయి? ఎక్కడో చెట్టు ఉన్నట్టు, ఆ చెట్టు కింద ఒక మనిషి ఉన్నట్టు, పొరలేరుకున్నట్టు ఎన్నెన్నో కనపడతాయి. అన్ని మచ్చలే. చంద్రులు ఏమున్నాయి? మచ్చలే కనపడుతూ ఉంటాయి దేవుని బిడ్డ.
ఏముంటుంది తెలుసు, అన్ని మచ్చలే కనపడతాయి. అందుకే చంద్రుడు ఎక్కడ పెట్టమని తెలుసంటే పాదముల కింద పెట్టమన్నాడు దేవుని బిడ్డ. ఈ చంద్రుడు శరీర సంబంధమైన వాటికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ చంద్రుడు శరీర సంబంధమైన వాటికి సాదృశ్యంగా ఉన్నాడు. అందుకే ఈ చంద్రుడు ఏం చేస్తాడు తెలుసంటే చక్కగా నిద్రపుచ్చుతాడు. ఏం చేస్తాడు, రాత్రి ప్రార్థన ఉంది, చంద్రుడు ఏమన్నాడు తెలుసా, వద్దు పడుకో, అయ్యో రెస్ట్ తీసుకోను, పగలంతా కష్టపడ్డావు కదా, నువ్వు పడుకో అంటాడు. అందుకే దాన్ని ఎక్కడ మీద ఎత్తుకోకూడదు, దాన్ని ఎక్కడ పెట్టమన్నాడు, పాదముల కింద పెట్టాలి. ఈ రోజున క్రైస్తవులు చంద్రుడేమో మీద ఎత్తుకుంటున్నారు, సూర్యుడు ఎక్కడ ఉన్నారు, ధరించుకోవాల్సిన ఏసైనేమో పక్కన పెట్టి అవి ఇవి ధరించుకుని చంద్రుడిని మాత్రం ఏం చేస్తారో తెలిసి మీదెక్కువ. అందుకే అది ఏం చేస్తుందంటే శుభభారత మీరు చుట్టూ కలగజేసి ఏం చేస్తుంది, మనుషుల్ని పడగొడుతూ ఉందో దేవుని పెట్టాలి. అందుకే యాహాను గారి ప్రకటన గ్రంథంలో చంద్రుని గురించి ఎవరు మాట్లాడుతున్నా ఒకసారి చదువుతాం. ఒకసారి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. ప్రకటన గ్రంథము ఇటమ్మా, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెనక్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి కక్కేటువంటి ప్రవాహమును మింగివేశాను. ఇక్కడ చూడండి ప్రభువు దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ స్త్రీని పడగొట్టవలనని ఘట సర్పము ప్రవాహము అని నీళ్లు ప్రవహింపజేస్తున్నాడు. చల్లని నీళ్లు కోడి కింద పారుతూ ఉన్నాయి. ఈ నీళ్లు అంటే ఏం చేద్దాం, మనుషులు పడగొట్టాలని చూస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈ యొక్క పడగొట్టేటువంటి లక్షణం ఎవరికుందో తెలుసంటే చల్లగా ఉన్న నీరుకు మాత్రమే. నీటిలో నడిచేవాడు అప్రమత్తంగా నడవడానికి వీలదు, చాలా జాగ్రత్తగా నడవాలి. తన యొక్క కాళ్ళు ఎక్కడున్నాయో జాగ్రత్తగా చూసి నడవకపోతే కొట్టుకుని పోయి నశించిపోయే ప్రమాదం ఉంది కనుక ఈ స్త్రీ నీటిలో నడవలసినటువంటి ప్రయాణం చేయవలసినటువంటి విధానం ఉంది. అనగా ఈ స్త్రీ ఎక్కడుందో తెలుసంటే లోకములో జీవిస్తూ ఉంది. లోకమంతా కూడా జలానికి సాదృశ్యంగా ఉంది, నీటికి సాదృశ్యంగా ఉంది. లోకమంతా కూడా సముద్రానికి సాదృశ్యంగా ఉంది. నీటిలో అనగా ఈ సంఘము అనేటువంటి స్త్రీ ఎక్కడ నడుస్తూ ఉందంటే లోకంలో నడుస్తూ ఉంది. అంటే శరీర సంబంధమైన వాటి మీద ఈమె నడవాలి, కానీ శరీర సంబంధమైన వాటిని మనలోకి తీసుకున్నానికి వీల్లేదు. ఈ రోజున క్రైస్తవులు అన్ని కూడా ఏం చేస్తారో తెలుసా, శరీర సంబంధమైన వాటిని అన్ని కూడా హృదయంలో పెట్టుకుంటున్నారు, ఆత్మ సంబంధమైన వాటిని కూడా పక్కన పడేసి ఈ లోకంలో తిరుగుతున్నారు దేవుని పెట్టారు. అందుకే ఈ స్త్రీ మనుషులను పడగొట్టేటువంటి లక్షణం ఎవరికుందో తెలుసు అంటే ఈ చందమామ కలిగినటువంటి సాతానికి ఉన్న దేవుని పెట్టారు. చందమామ చల్లదనాన్ని చూపిస్తున్నది, దానివల్ల ప్రమాదం ఉంది. అదంటే మనుషులు ఎలాగైనా సరే పడగొట్టవలనని తన ప్రవాహం రోడ్డు ద్వారా ఊరుతూ ఉందని దేవుని పెట్టారా. ఊరుతూ ఉన్నప్పుడు ఆ ప్రవాహాన్ని ఆపివేయడానికి తన బిడలైన వాడిని బండ మీద స్థిరపరచడానికి ఆయన ఏం చేస్తాడు, బండ సహకారం అందిస్తున్నారు దేవుని బిడ్డ. యేసు క్రీస్తు మీద ఆధారపడినటువంటి వారు, యేసు క్రీస్తును ధరించుకున్న వారు ప్రవాహంలో నడుస్తున్నప్పటికీ కూడా ప్రవాహం ద్వారా నీకు ప్రమాదము కలగకూడనట్లు ఆ ప్రవాహ జలాన్నంట ఈ యొక్క బండ ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది, రింగు వేస్తూ ఉన్నదని రాస్తాడు దేవుని బిడ్డ. ఘట సర్పము తన నోట నుంచి ప్రవహించేటువంటి జలాలన్నిటిని కూడా ఈ బండ అదేం చేస్తుంది తెలుసా, అది మృంగి వేసి తన బిడలైన వారి స్త్రీకి సహకారం అందిస్తూ ఉన్నది దేవుని బిడ్డ. ఈ రోజున అందుకే మనుషుల్ని చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా, చందమామని కాళ్ళ కింద పెట్టుకోకుండా మనసులో పెట్టుకుంటున్నారు దేవుని బిడ్డ. ఈ లోక సంబంధమైన ఏదైనా సరే అది సుఖముని కలిగించవచ్చు, లేకపోతే నీకు ఆనందాన్ని కలిగించేది ఏమైనప్పటికీ కూడా వాటిని ఎంత మాత్రం కూడా మాకు నిలబెట్టుకోవడానికి వీల్లేదు. వాటిని ఎప్పుడు కూడా కిందే వంచాలి, వాటిని పాలన కింద పెట్టుకోమన్నాడు. కానీ దాన్ని ఎంత మాత్రం ధరించుకోమని దేవుడు చెప్పట్లేదు, మన పాలన కింద పెట్టుకోమంటుంటే ఈ రోజున వధువు సంఘం చేస్తున్న పనేమి తెలుసు అంటే
చందమామని నెత్తి మీద ఎత్తుకుంటున్నారు. వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి యొక్క ఉద్దేశములు అన్ని కూడా శరీర సంబంధమైన వాటి మీదే దృష్టి ఉంటుంది. ఇక్కడ కారణం తెలుసంటే ఈ చందమామ తీసుకొచ్చి కాళ్ళ కింద ఉండవలసింది నెత్తి మీద ఎత్తుకుంటున్నారు. ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటేనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఆస్తులు సంపాదించాలంటూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఉద్యోగాలు సంపాదించాలనుకుంటారు. ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధంలో ఎకరాలు సంపాదిద్దామని అనుకుంటూనే ఉంటారు. వారు చుట్టూ అయిపోతే నశించిపోతూ ఉంటారు. దేవుని బిడ్డ వీడు ఎక్కడ పెట్టుకోండి తెలిసే సంపదామని వారి కింద పెట్టుకోలేదు, నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. దేవుని బిడ్డ నెత్తి మీద కూర్చోబెట్టుకున్న వారు ఎంత మాత్రం వారి యొక్క జీవితంలో పడిపోయిన పరిస్థితి కలిగి ఉన్నాడు, కానీ ఎంత మాత్రం కూడా లేవనేదండి. ఈ చందమామ ఎప్పుడు కూడా ఏం చేద్దాం, మనుషులు పెరగొత్తాలని చూస్తూ ఉంటది. అలిసిపోయి కదా, పొద్దున్న నుంచి కష్టపడ్డాం, పొద్దున్న నుంచి ఇక కొట్టి ఉన్న నడుగు లాగేసి ఉంటుంది, పడుకో. ఏం చేస్తాం, పడుకుంటాం. పొద్దున్న నుంచి ఆయాలు కష్టపడి విశ్రాంతి లేకుండా కష్టపడి వచ్చినప్పుడు సాధన ఏమంటే తెలుసా, ఏమన్నా తెలుసా, నీకు సమాధానం చూపిస్తుంది. వెళ్ళొద్దు, అందరికి ఎందుకు వెళ్తాం, ఎక్కడో దూరం ఉంది, అంత దూరం వెళ్ళి అనుకుంటుంటే నీకు అంత రెస్ట్ అవుతుంది. పొద్దున్నే మరి లేవడానికి నీకు ఆరోగ్యం ఇస్తాను, నేను పడుకో. దాని మాన్ని మనం పెట్టాం. ఎందుకు తెలిసంటే సందమామన మన పాదాల కింద పెట్టుకోకపోతే మన పడుకు పెడుతుంది. ఆ సుఖాలని మనకి ఏం కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇబ్బందులు అన్ని తీసుకొచ్చి మన నెత్తిలో కూర్చోబెట్టి మన యొక్క జీవితం మనశ్శాంతి చేసేది ఏమి తెలుసంటే ఈ సందమామ యొక్క సుఖాలే. సంగమామ ద్వారా మనుషులకి ఆరోగ్యం కలిగజేయబడుతుంది. ఆయన ఎక్కడ రాయబడలేదు, కానీ ఈ యొక్క సూర్యుడు ఇచ్చేటువంటి ప్రకాశమానమును బట్టి వైరులు కానించి లేకపోతే ప్రతిది కూడా ఈ లోకంలో దాని యొక్క ప్రభావం ద్వారా బ్రతుకుతూ ఉందని రాస్తాడు దేవుని బిడ్డ. ఈ సంగమామ యొక్క సుఖాల గురించి యోగు భక్తులు ఏమో మాట్లాడుతారో తెలుసా, ఈ సంగమామ కలిగించే సుఖాన్ని కూడా యోగుకి చూపించిందంట సంగమామ. అయితే యోగు ఏమైనా మాట్లాడుతారో చూద్దాం ఒకసారి. యోగు గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం చదువుదాం ఒకసారి. యోగు గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనాన్ని. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతడినే కాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుపుచుండగా అతనినే నేను చూచి ప్రేరేపింపబడి అతనినే కానీ నేను చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి దాని తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినైపోవుదును. యోగేనా మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా, యోగు సూర్యుని యొక్క కాంతిని చూసి నడిచేటువంటి యోగు. అతను మాట్లాడుతున్న మాట చంద్రుడు నడిపించేటువంటి కాంతి కట్ట దాన్ని చూసి ముద్దు పెట్టుకుని ఎలా అంటే దాన్ని ప్రేమించని ఎలా నేను దేవుని దృష్టికి ఏమైపోతాను అంటున్నాడు, వేషధారిని అయిపోతానంటున్నారు దేవుని బిడ్డ. ఈ రోజు అటువంటి బుద్ధి పెట్టుకునేవారు లేదా? చంద్రుడు చూపించేటువంటి కాంతి చల్లగా కనపడుతుంది. ఆదివారం ప్రార్థన మానితే ఎన్నో 500 రూపాయలతో నేను చూపించింది అనుకోండి, దాని వైపు నువ్వు తిరిగితే కనుక నువ్వు వేషధారి క్రైస్తవుగా అయిపోతూ ఉన్నా. ఆదివారం ప్రార్థన మానేసి ఎక్కడికైనా ప్రయాణం చేద్దాం అనుకున్నావు అనుకోండి, అప్పుడు నీకు ఏం చెప్తుంది, చంద్రుడిని చూపిస్తానే నీకు చమదానాన్ని చూపించేది ఎవరనుకుంటున్నారు, చంద్రుడే. అందుకే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రుడు చూపించేటువంటి నడక చూసి నేను దానిని బుద్ధి పెట్టుకుని ఎలా నేను ప్రభు దృష్టికి నేను వేషధారణ అయిపోతానంటున్నారు దేవుని బిడ్డలా. అందుకే చంద్రుడి వైపు ఎంత మాత్రం కూడా చూసేవాడు కాదు యోగు. అంటే సాధారణ వైపు చూసేవాడు కాదు, ఎవరి వైపు చూసేవాడు, నీతి సూర్యుడైన యేసు వైపు చూస్తూ తన పరుగు ముందుకు కొనసాగించాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మీ యొక్క జీవితం పడుతున్న ప్రతిరోజు కష్టాలే కావచ్చు, బదులైన కావచ్చు, నీ పరుగు పందములో యేసు వైపు చూచుచు నీ పరుగును తుదుముట్టించాలని, కానీ చంద్రుడి వైపు చూసి నీ పరుగు ముందుకు నడిపించు అని ఎక్కడ కూడా రాయబడ్డది దేవుని బిడ్డ. ఈ రోజున చంద్రుని యొక్క సుఖాలు చూసి ఏం చేస్తారో తెలుసా, నీతి సూర్యుని యేసయ్యను పక్కన పెట్టి తిరిగేటువంటి వారు అనేక మంది కనపడుతూ ఉన్నారు. అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చంద్రుడిని మన పాదముల కింద పెట్టుకోవాలి. నువ్వు ఎంత మాత్రం జాగ్రత్తగా ఉండే కనుక నీ కాలు పడుకుని లాగేస్తుంది, నేను పడేసేస్తుంది కింద. ఎంత మాత్రం కూడా అప్రమత్తంగా ఉండాలి, కానీ ఇష్టానుసారంగా
జాగ్రత్త లేనిటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉండడానికి లేదు. ఎందుకో తెలుసా? ఈ పాదములకి ఉన్నది ఏంటో తెలుసా? నీకు పడవేసేటువంటి గత సర్పమైనటువంటి సాతాను. అది నీకు చల్లదనాన్ని చూపిస్తుంది కానీ నీకు వెచ్చదనాన్ని చూపించదు. ఆ వెచ్చదనము జీవానికి సాదృశ్యంగా ఉంది. నిన్ను నిత్యము కూడా జీవింపజేసేదేమో తెలుసండి యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు తన ప్రభావం ప్రతి ఒక్క మనుషుల మీద ప్రకాశము చేసి ఆయన ఒక పెళ్లి కుమారి యొక్క రూపము కలిగిన యేసయ్య ఈ రోజు నిన్ను కూడా ఒక వధువు సంఘముగా సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు సూర్యుని ధరించుకున్నట్లయితే నువ్వు చేయవలసిన పని తెలుసా? సూర్యుని ధరించుకొని నువ్వు చంద్రుడిని పాదముల కింద పెట్టుకోవాలి. మనసులో పెట్టుకోవడానికి వీల్లేదు, నెత్తి మీద పెట్టుకోవడానికి వీల్లేదు, ఒంటిని ధరింపజేసుకోవడానికి వీల్లేదు. ఈ రోజున క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చాలా మంది చేస్తున్న పొరపాటు తెలుసా అంటే చంద్రుడిని మనసులో పెట్టుకుంటున్నారు, హృదయంలో పెట్టుకుంటున్నారు, నెత్తి మీద పెట్టుకుంటున్నారు, కానీ చంద్రుడిని పాదముల కింద పెట్టట్లేదు. కదా కారణం తెలుసా అంటే వారిని పడిపోయే సాతాను చూపించేటువంటి వాళ్ళకి దేవుడు పెట్టాలి. సాతాను చూపించేటువంటి వాళ్ళకి మరి పడిపోయారు దేవుడు పెట్టాలి. జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు పెట్టాలి. యేసు ప్రభువు పుట్టినప్పుడు జ్ఞానులు వారు తూర్పు దేశంలో నుండి ప్రయాణమై వచ్చారంట. చుక్కను చూసి ప్రయాణమై వచ్చారు. వచ్చినటువంటి జ్ఞానుల దగ్గర ఎవరి దగ్గర వచ్చారు తెలుసంటే ఏ రోజు మహారాజు దగ్గరికి వచ్చారు. ఈ రోజు మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు తెలుసా? మేము అక్కడ కనపడుతున్న తూర్పునున్న నక్షత్రములు చూసి మేము యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎవరో తెలుసుకోవడం మేము వచ్చామన్నారు అన్నప్పుడు ఏ రోజు రాజు ఏమని మాట్లాడుతున్నారు? నేను రాజునై ఉన్న నన్ను కాదని ఇంకొక రాజు పుట్టాడా? ఎలాగైనా సరే ఆ మార్గం నుంచి తప్పించాలని ఆలోచన చేసి ఏమన్నా తెలుసా? ఓ పని చేయండి, మీరేమి తెలుసుకుంటే కనుక మీరు ఎలా తెలుసుకుంటే కనుక ఆ రాజు ఎక్కడ ఉన్న మాకు కూడా చూపించండి. మేము కూడా వచ్చి ఆయన సాగిపోయి నమస్కారం చేస్తాం. అది అబద్ధం అంటారా నిజమంటారా? ఎక్కడ కనబడి అక్కడ చంపేత వేసేదో చూస్తున్నాడు. ఏ రోజు పై మార్గం మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానులైన వారిని వారి యొక్క మార్గం నుంచి తొలగించి యేసయ్యను హతమార్చులో మార్గం వచ్చాడు ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. కానీ దేవుడు వారికి సహాయం చేస్తాడండి. నేను మాట్లాడుతున్నాడు తెలుసా? ఓ జ్ఞానులైన వారు ఇదిగో మీరు ఆ మార్గంలో పోవద్దు, నేను చూపించిన చొక్క మార్గంలో రండి అన్నప్పుడు యేసు చూపించిన మార్గంలో వెళ్ళిపోయారు. యేసును దర్శించుకుని మళ్ళా తిరిగి రాజు దగ్గరికి రాకుండా వారి యొక్క తూర్పు దేశానికి వెళ్ళిపోయారు. అప్పుడు రాజు అనుకున్నాను మీరందరూ నన్ను మోసం చేశారు, ఇప్పుడు ఏం చేయాలి? 2 సంవత్సరాల పిల్లలు ఉన్నటువంటి వారు పురుషులైన వారు ఎక్కడ కనపడిన వాడిని అక్కడ చనిపోయినారు. ఇంకో మార్గం ఎంచుకున్నాడు. కానీ వాడిని ఏమి కూడా చేయలేకపోతే దేవుని పెట్టారు. సాతాను నీకు చూపించేటువంటి మార్గము అది సరైనటువంటి మార్గము కాదు. ఒకవేళ ఆ యొక్క మార్గము నీకు సంతోషాన్ని ఇస్తుంది, ఆ యొక్క మార్గం ద్వారా నీ యొక్క జీవితంలో ఆనందాన్ని కలిగేస్తుందని ఒకవేళ అపోహ పడితే కనుక నువ్వు శోధన పడిపోతావు. దేవుడు పెట్టాలి. ఆ మార్గము నుంచి తప్పించి మార్గము ఆ జ్ఞానులు లేని వారు కనుక్కున్నారు కనుక వారు పొందుకున్నారు. ఈ రోజున దేవుని యొక్క రక్షణ పొందిన వారందరూ కూడా జ్ఞానులుగా ఉన్నారు. దేవుని పెట్టారు. జ్ఞానవంతులు బుద్ధి లేని వారికి ఉన్నారు, కానీ జ్ఞానం లేదు. బుద్ధి లేని వారిగా మనం ఉండడానికి వీల్లేదు. బుద్ధిమంతులు అంటే ఎవరు? జ్ఞానవంతులు. ఒక సిద్ధపాటు కలిగిన వారు బుద్ధిమంతులు అంటూ ఉంటారు. అటువంటి బుద్ధిమంతులు పోలిన వారు ఎలా ఉన్నారు తెలుసు అంటే నీకు అపవాదు చూపించేటువంటి తత్వము గుర్తెరిగి ఆ వరలో నుంచి తప్పించబడమే బుద్ధిమంతుని యొక్క లక్షణము. దేవుని పెట్టాలి. ఇక్కడ చూసినప్పుడు యోగు బుద్ధిమంతుని యొక్క లక్షణము కలిగి ఉన్నాడు కనుక యోగు మాట్లాడుతూ ఉన్నారు, నీతిమంతుడు నాకు ఆయన యొక్క మహిమను ఆయన యొక్క కాంతిని చూపించుదని ముందుకు నడిపిస్తూ ఉండగా చంద్రుడు తన కాంతిని చూపించి తన వైపు చూపించిన తన వైపు మలుచుకుందామని దాన్ని ముద్దు పెట్టుకునేలా చేద్దామని చంద్రుడు చేస్తున్నప్పుడు ఒకవేళ నేను చంద్రుడి వైపు తిరిగితే కనుక నేను ఏమైపోతానంటాడండి? ఏమంటాడు? దేవుని దృష్టికి నేను వేషధారణ అయిపోతాను. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు 100% మంది ఎలా ఉన్నారు తెలుసంటే వేషధారణ కలిగినటువంటి క్రైస్తవులే. పైకి మాత్రం క్రీస్తుని ధరించుకున్నటువంటి క్రైస్తవులుగా కనపడుతూ ఉన్నారు, కానీ అందులో మిగిలిన వారందరూ ఏం చేస్తున్నారు తెలుసంటే వేషధారణ కలిగిన క్రైస్తవులే. అంటే చంద్రుడిని మీద పెట్టుకుని తిరుగుతున్నటువంటి క్రైస్తవులు. చంద్రుడిని ఎంత మాత్రం కూడా మీద పెట్టుకోవడం లేదు. చంద్రుడిని ధరించుకోవడానికి వీల్లేదు. చంద్రుడిని ఎప్పుడు కూడా మన పాదముల కింద పెట్టాలి. దేవుని పెట్టాలి. అంతేకాని చంద్రుడిని మీద పెట్టుకోవడానికి వీల్లేదు. అందుకే పాదముల కింద పెట్టాలి. వధువు సంఘమైనటువంటి క్రైస్తవులు ప్రతి ఒక్క బిడ్డలు కూడా
చంద్రుడు ఎక్కడ ఉండాలి? వెచ్చదనాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని అన్ని మన పాదముల కింద పెడితే కనుక మన యొక్క చూపుల్లో ఆయన ఇచ్చే సంతోషానికి వారసులుగా ఉంటాం దేవుడు బిడ్డ. అంతేకాని సాతాను చూపించే సుఖాల గురించి నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో, సాతాను చూపించే సుఖాల కొరకు ఆనాడు ఆదాము అవ్వ ఎలాగైతే వారు వెళ్ళి వారు మోసపుచ్చబడి మరణంలోకి వెళ్ళిపోయారు, అటువంటి చూపులను మనం వెళ్ళిపోతాం దేవుడు బిడ్డ. అందుకే చంద్రుడిని మన పాదముల కింద పెట్టాలి. మూడవది మనం చూసినట్లయితే 12 నక్షత్రములు కలిగిన కిరీటము ఆ స్త్రీ పెట్టుకున్నదంట. ఎంతమంది పెట్టుకున్నారు కిరీటాన్ని? మాట్లాడు. కిరీటం పెట్టుకున్నది ఎంతమంది? ఓ స్త్రీ. అవునా? స్త్రీ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని పెట్టుకుందంట కిరీటం? 12 నక్షత్రములు కలిగిన కిరీటము. 12 నక్షత్రములు కలిగిన కిరీటము ఆ స్త్రీ పెట్టుకుని ధరించుకుని ఉండాలంటే దేవుడు. వధువు సంఘము ఏం పెట్టుకోవాలి? కిరీటము ధరించుకోవాలి. ఏం కిరీటం అంటే ఒక్క నక్షత్రం ఉన్న కిరీటము కాదు. ఆనాడు దానియేలు చెప్పాడు కదండి 12వ అధ్యాయంలో, దానియేలు 12వ అధ్యాయంలో 3వ వచనంలో అన్నాడు కదా, ఎందరూ అనేకులను దేవుని వైపు తిప్పుతారో వారందరూ కూడా ఆకాశ నక్షత్రమును పోలిన వారై ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఒక నక్షత్రం నా నెత్తి మీద ఉంది చాలు అన్నాడు. వీళ్ళదు ఈ నెత్తి మీద ఎన్ని ఉండాలి? 12 నక్షత్రములు తల మీద కిరీటముగా ఉండాలి. ఈ 12 అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది తెలుసా? 12 అనేది ఐక్యతకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. అందుకే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఒక మాట రాస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలైనటువంటి 12 గోత్రీకులు కూడా ఒకే సంఖ్యలో రాయబడినటువంటి మాట అక్కడ ఉంచండి ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి యొక్క లెక్క చెప్పగా ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. 1,44,000 మంది యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు. ఇక్కడ మాట రాశాడు ఎంతమంది? యూదా గోత్రములో 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. ముద్రింపబడిన వారు 12,000 మంది. 12 గోత్రాలు కూడా 12,000 కూడా తీసుకుని వెళ్తూనే ఉన్నాడు కదండి. కారణం ఏంటి? మొట్టమొదటి రాసిన మాట ఏంటి తెలుసు అంటే 1,40,400 మంది అని ఈ 12 గోత్రికులు కూడా ఒకే సంఖ్యలో పోల్చారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసు అంటే ఐక్యత కలిగినటువంటి జీవితంలో వారు జీవించాలి. అంటే సంఘము ఎలా ఉండాలి? నువ్వు అనేకులను దేవుని ఎందుకు నడిపిస్తున్నావు? నీవు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రంతో దేవుడిని పోల్చాడు. నువ్వు అనేకులు దేవుని ఎందుకు నడిపిస్తున్నావు? నువ్వెంత మాత్రం కూడా నరకంలోకి వెళ్ళిపోవు. నువ్వెక్కడ తెలుసా? ఒక నక్షత్రం వలె దేవుని యొక్క అగ్ని చేత, దేవుని యొక్క మహిమ చేత, నీతి సూర్య యొక్క మహిమ చేత నువ్వు నింపబడ్డావు కనుక నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఆకాశ నక్షత్రము వలె ఉండాలి. ఆకాశ నక్షత్రం వలె ఉన్నావు. నీవు ఎలా ఉండాలి తెలుసా? ఒక్కదాన్ని ఉంటాను నేను లేదు. నేను ప్రభు యొక్క సన్నిధిలో ఉంటాను. ఎవరెలాగుంటే నాకు ఎందుకు? నా గొడవ నాది, నా పని నాది, నాకు ఏ పని అప్పగితే ఆ పని నేను చేసుకుంటాను కానీ నా పక్కోడు దొరికి నేను ఎలా అన్నాను. వీళ్ళదు ఐక్యతకి వెళ్ళినటువంటి జీవితంలో జీవించాలి. ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే నువ్వు పడిపోతావు. దేవుని బిడ్డారా, ఆనాడు లూసిఫర్ దేవదూత, అది కూడా ఒక నక్షత్రమే. దేవుడు నక్షత్రమా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క మహిమ చేత నింపబడినటువంటి నక్షత్రము, దేవుని స్తుతించవలసిన నక్షత్రము, దేవుని మహిమ పరచవలసిన నక్షత్రము, దేవుని ఆరాధన చేయవలసిన నక్షత్రము. దీనికి ఏం చేస్తుంది తెలుసా? ఒక జబ్బు వచ్చింది. ఏంటి జబ్బు? ఆ యేసయ్య కూర్చునే సింహాసనం మీద నేను అప్పుడు కూర్చుంటాను. నాకు మహిమ ఉంది, నాకు శక్తి ఉంది, నేను ఆరాధన చేయగలుగుతున్నాను. ఆయన సింహాసనం మీద కూర్చున్న మరి జబ్బు వచ్చిందండి. వచ్చినప్పుడు ఏం చేసింది దేవుడు? ఏం చేసిందని? ఎక్కడికి? పాతాళంలోనికి దాన్ని గెలిపిస్తుంది. అది ఒంటరిగా రాలేదండి. దాన్ని కొన్ని దూతం తీసుకొచ్చి నాశనానికి వెళ్ళిపోయింది. కోట్లాది దూతంలో అన్ని కలవకుండా, అన్నింటిలో కలవకుండా ఈ దూతాల నుంచి ఒక ప్రత్యేకమైన శిక్షణ పొందినట్టుగా ఉన్నాయి. అందుకే నాశనానికి వెళ్ళిపోయింది దేవుని బిడ్డ. అలాగే మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలులైన వారు ఎంతమంది అంటే చివరికి వచ్చేసరికి 12 మంది శిష్యులు ఏర్పరచబడ్డారు.
ఈ 12 మంది కూడా 11 మంది ఏమో ఐక్యత కలిగి అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క మార్గంలో ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన చెప్పిన మార్గంలో వారు నడుస్తూ వారందరూ కూడా ఎంతో చక్కగా నడుస్తున్నారు. కానీ అందులో ఇస్కరియోతు యోగా ఒకడు ఉన్నారు, పనికి పనిపోరు. అది ఏం చేసాడు తెలుసా? ఆడు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్లుగా కనపడతాడు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే సాతాను ప్రవేశించింది. అందుకే సంఘము ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండాలి. కానీ నాకు నేనే అన్న వీళ్ళతో ఎవరికి ఏమైతే నాకెందుకు, ఎవరన్నా నశించిపోతే నాకెందుకు, ఎవరు నాకంటే వెళ్ళిపోతే నాకెందుకు, ఎవరు శ్రమ పాలైతే నాకెందుకు అలాగే వీళ్ళలో నువ్వు బాధలోను కష్టాల్లోను ఇబ్బందుల్లోను నష్టాల్లోను అన్ని విషయంలో కూడా మీరు ఎలా ఉండాలో తెలుసా? ఒకరికి ఒకరు ఆదరించుకుంటూ ఒకరికి ఒకరు ఐక్యత కలిగి పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఒక దౌర్భాగ్యం చెప్తున్నాగా నాకెందుకు లేదు, నేను ఒక్కదాన్ని చేయాలి. అయ్యారు ఏమన్నా పని ఉంటే నాకు ఒక్కదాన్ని చెప్పండి. నేను ఆత్మకాలం నేను మిగిలి అంత లేదు. నువ్వు అలాగూ అన్నావు అంటే కనుక నువ్వేమయ్యావు తెలుసా? సాతానుకు నువ్వు సదృశ్యమై ఉన్నప్పుడు నువ్వు దేవుని పెట్టారా, నువ్వు పడిపోతావు. సాతాను నిన్ను పాఠం చేస్తావు, దేవుని పెట్టాలి అనుకుంటానికి వీళ్ళను 12 నక్షత్రములు ఎలాగైతే ఈ 12 గోత్రికులు ఒకే మాటతోనూ ఒకే ఆలోచనతోనూ ఎలాగైతే నడిపించబడ్డారో అటువంటి నావడికి నీలో కనపడాలి. ఒక్కొక్కరి ఒక్కొక్క ఆలోచన చెప్పిన నడవడానికి వీళ్ళు సంఘం ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలైనా సరే, అది సన్నిధి స్త్రీలే కావచ్చు, లేకపోతే సంఘ బిడ్డలు అందరూ కలిసినే కావచ్చు, మేమందరం కలిసి పని చేస్తాం, మేమందరం కలిసి పలాన్ని చేస్తాం, మేమందరం కలిసి పలానటువంటి విషయాన్ని మేము దేవుడి యొక్క మహిమతో మేము చేస్తాం అన్నట్టుగా మనం ఉండాలి. కానీ ఎవరికి మరి నీ గొడవ నీది, పలానా పని ఎవరైనా చేద్దామని అనుకోండి. ఒక్కొక్క ఏమన్నా తెలుసా? నీ దగ్గర బాగా డబ్బు ఉందేమో నువ్వు చెయ్యి. ఇదేంటో కూడా అర్థం కావట్లేదు. అంటే అందరూ ఐక్యతగా ఉండాలని కొంతమంది చూస్తారు, కానీ ఇందులో కొంతమంది ఉంటారు ఆలోచన సాతాన్ని కలిగించే ఆలోచన కలిగిన వాళ్ళు. నువ్వు బాగా డబ్బున్నావు నువ్వు చెయ్యి. అది దేవుని మహిమార్థంగా జరుగుతుందా లేదేది మాత్రం ఆలోచన చేయట్లేదు దేవుడు. అటువంటి వారు పడిపోతారంట దేవుడు బిడ్డ. అందుకే రాసిన ఎబ్రిల్ పత్రికలో 4వ అధ్యాయంలో ఎంతో చక్కని విలువైన మాట రాసిన చూడొకసారి. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని. వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడిన గాని మనకి స్వార్థ ప్రకటింపబడుతుంది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. కనుక విన్న వాక్యమును వారికి నిష్ప్రయోజనమైనదాయను కాగా జగత్పునాది వేయబడక మునిపే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని కూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. చక్కగా రాసిన వాక్యాన్ని మీరు ఆలోచన చేయండి. అందరికీ ప్రకటించబడుతున్నట్లుగా సంఘానికి వాక్యము ప్రకటించబడుతుందా? ఒక్కొక్కరికి ఒక వాక్యం చెప్తున్నారా? అన్నయ్య గారికి ఒక వాక్యం, బహింజోతి గారికి ఒక వాక్యం, ద్వారక గారికి ఒక వాక్యం, ఆపిగేరికి ఒక్కొక్కరు సిప్పోలకు ఒక వాక్యం, ఇలాగో 4 గారికి ఒక వాక్యం. నేను చెప్తున్నానా? అందరికి ఒకే వాక్యమా? మందిరంలోనూ ఒక్కొక్కరికి ఒక వాక్యమా? కానీ వాక్యం అందరికీ ఒకే రీతిగా ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ మరొకసారి చదువుతున్న మాటని ప్రకటింపబడినట్లు మనకు స్వార్థ ప్రకటించబడుతుంది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. కలిసి ఉండకపోతే విశ్వాసము గల వారితో మనం ఏం చేయాలి? అట్లాంటి విశ్వాసము కలిగిన వారితో కలిసి ఉండాలి. అవిశ్వాసంతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ విశ్వాసంతో కలిసి ఉండడానికి ఇష్టపడలేదు చాలా మంది. విశ్వాసము కలిగిన వారు దేవుని యొక్క పని ఎలాగ చేయాలి, దేవుని యొక్క సన్నిధిలోకి ఎంతమంది నడిపించాలి, దేవుని ఎలా మహిమపరచాలి ఆలోచన కలిగి ఉన్నప్పుడు వారితో మనం కలిసి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అంతేకాని విశ్వాసము లేని వారితో మనం కలిసి ఉంటే కనుక వారు ఏం చేస్తారు తెలుసా? మనల్ని పడగొడతారు. దేవుని పెట్టాలి. అపవాది సాతాను ఇస్కరియోతు యోధాన్ని పడగొట్టలేదా?
ఏం చూపించి? డబ్బులు చూపించి పడగొట్టేసింది. డబ్బులు చూపించి పడగొట్టేసింది. ఈ రోజున ఎంతమంది పడిపోలేదు ఏంటి? ఎంతమంది పడిపోవట్లేదు దేవుడు నుంచి? నేను దేవుల్లో ఉందామనుకుంటున్నానండి, నేను నిలబడలేకపోతున్నానండి. ఏమైపోయావు? నువ్వు పడిపోయావు. నువ్వు పడిపోయావు అన్న సంగతి నీకు తెలుసు. అందుకే నేను దేవుడు నేను నిలబడలేకపోతున్నానండి సరిగాని. ఏ విషయంలో పడిపోయి మనకు తెలీదా? ప్రార్థనకి వెళ్ళన్న విషయంలో పడిపోయినటువంటి వారు ఉన్నారు. కొందరైతే పనులు చూసుకుని పడిపోయిన వారు ఉన్నారు. కొందరైతే ఈ లోక సంబంధమైన ఆలోచనలు చూసి, ఈ లోక సంబంధమైన కోరికలు చూసి దేవుడి నుంచి తొలగిపోయిన వారు, పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు. దేవుడు బిడ్డలారా, పడిపోయిన స్థితిలో ఉండడానికి వీళ్ళను. నీవు పడిపోకుండా ఉండాలి అంటే విశ్వాసంతో లేకుండా తెలుసా, ఐక్యత కలిగినటువంటి జీవితంలో జీవించాలి. అందుకే వధువు సంఘం అంట 12 నక్షత్రములు ఒక కిరీటం ధరించుకుంది. నక్షత్రాలు ధరించుకుందా లేకపోతే బసిమొగ్గలు ధరించుకుందా? ఎవరు ధరించుకుంది? మాట్లాడండి. ఎవరు ధరించుకుంది? నక్షత్రాలు అంటే వెలుగుతూ ఉండేవి, ప్రకాశిస్తూ ఉండేవి. తన వెలుగును అనేకులకు కనబరిచేవి నక్షత్రాలు. అనగా ఈ నక్షత్రం అనగా వధువు సంఘము తన యొక్క క్రియలు, యేసుక్రీస్తు యొక్క క్రియలన్నీ కూడా ఏం చేయాలంటే లోకానికి ప్రకాశింపజేస్తున్నా. నీవు ప్రకాశించున్నటువంటి వారితో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఐక్యతను కలిగి ఉండాలి. వారితో నువ్వు కలిసి ఉండాలి. వారు ఉంటున్నారా? ఉంటున్నారండి. క్రైస్తవుడికి పడదు, ప్రార్థన పొందికి పడదు, విశ్వాసులకి పడదు, పాస్టర్లకి పడదు. మరి ఏంటంటే ఇది? మీరు ఒక వధువు సంఘం, అయ్యో నేను పరలోక రాజ్యంలో ఉంటాను. కొన్ని సంఘాలు అయితే మా సంఘమే అవుతుంది పరలోక రాజ్యం, మిగిలిన ఆ సంఘాలు మీరు వెళ్ళమంట, మిగిలిన సంఘాలన్నీ నాకానికి వెళ్ళిపోతాయంట. ఆ మైకులో ఎంటున్నారనే సంగతి కూడా గుర్తాగదండి వారికి. మైకులు ఎంటున్నారన్న సంగతి కూడా గుర్తారు ఉండదని కాదు. ఆ సంఘాన్ని దేవుడు బయలుపరిచాడు కనుక మా సంఘము పరలోక రాజ్యంలో ఉంటుంది, మిగిలిన సంఘాలన్నీ నరకానికి వెళ్ళిపోతాయి. ఇదా? ఎవరంటారండి? పరలోక రాజ్యంలో కూర్చోవనేటువంటి సంఘం ఎవరో తెలుసంటే యేసు క్రీస్తును ధరించుకుని చందమామని పాదముల కింద పెట్టి 12 నక్షత్రములు తన మీద కిరీటంలో పెట్టుకుని మరణకు ఒక లక్షణం ఉందండి. ఏం చేసింది ఆ వధువు సంఘం? ఆ స్త్రీ ఏం చేసింది? చదవండి, వాక్యం ముగించేస్తారు, ఇక మీకు ఓపిక లేదు. ఏం చేసింది ఆ స్త్రీ? చదవండి వాక్యం మరొకసారి. 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వ్యాధన పడుచు. ఆ నొప్పులకు ఏ స్త్రీ? వధువు సంఘముగా సిద్ధపడినటువంటి స్త్రీ. ఆమె చేయవలసిన లక్షణం మరొకటి ఉంది. ఒకటి, యేసు క్రీస్తును ధరించుకోవాలి. రెండవది, చందమామని తన పాదముల కింద పెట్టాలి. మూడవది, 12 నక్షత్రాల కిరీటంలో తన మీద పెట్టుకోవాలి. నాలుగవది ఏం చేయాలంట? ప్రసవ వ్యాధన పడినటువంటి స్త్రీ వలె అని చేయాలి, కేకలు వేస్తూ ప్రార్థన చేసేటువంటి కుమార్తెగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనం. ప్రసవ వ్యాధన పడు స్త్రీ కేకలు వేసినట్లు తొలికానుపు కలుచు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, కూర్చున్నాను అని ఒక రోజును చేతులార్చుచు కేకలు వేసి నాకు వినబడుచున్నది. కేకలు వేసి నాకు ఏం చేయాలంట? ఒక స్త్రీ, ఆయన ఎవరై ఉన్నారు? సియోను కుమార్తె. వధువు సంఘానికి సియోను కుమార్తె. అందుకే అక్కడ ఉన్నటువంటి సియోను కుమార్తెలారా, ఇదిగో నేను నల్లగానే నేను సౌందర్యవంతురాలను అని వధువు సంఘము ఎలాగైతే ఆనాడు సులభని చెప్తూ ఉందో, సియోను కుమార్తె అంటే ఎవరో తెలుసంటే వధువు సంఘానికి సాదృశ్యంగా ఉంది. మీకు అనేక పరిహారం చెబుతూ ఉన్నా. ఈ వధువు సంఘం చేయవలసిన పని ఏమిటి అని తెలుసా? దేవుడి యొక్క సన్నిధిలో ఉండి వారు ఏం చేస్తూ ఉండాలి తెలుసా? ఎప్పుడు చూడ కేకలు వేసేటువంటి వారిగా ఉండాలి. కేకలు ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఎవరిని గురించి ప్రార్థన చేయాలి, ఎవరిని గురించి కేకలు వేయాలి తెలుసా అంటే నశించిపోతున్న వారిని గురించి, నరహంతకుల గురించి,
గురించి, దోషకుల గురించి, అలాగే అగ్ని పాలైపోయినటువంటి వారి గురించి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసండి? ప్రార్థించేటువంటి లక్షణము వధువు సంఘానికి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇవి లేకుండా బాప్తిజం పొందారు, నేను పర్వత రాజ్యంలో కూర్చుంటానని బతుకంతా కూడా అలాగే నాశనం చేసుకోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన నీవు యేసుక్రీస్తుని ధరించుకొని నువ్వు చేయవలసిన పని సాధారణ ఈ పాదముల కింద పెట్టి నువ్వు ఒక సంఘములో ఒక సహోదర ఐక్యత కలిగిన జీవితమును, విశ్వాసంతో సహవాసం కలిగిన జీవితమును జీవిస్తూ నువ్వు చేయవలసిన పని దేవుని యొక్క మందిరములో ఏం చేయాలి తెలుసంటే, ప్రసవ వ్యాధుల పడినటువంటి కుమార్తె ఎంత బాగా తెలిసింది. ప్రసవ వ్యాధులు పడిన వారు గర్భిణీ స్త్రీకి అమ్మ ఓ మొదటి అంటారు. బరిమిని నెప్పులు కొడుతున్న వెంటనే అమ్మ ఓ మొదటి అంటే ఎట్టారు. అది ఏం తెలియదు, ఆ బాధ తప్ప ఇంకేం తెలియదండి. ఈ రోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారు ప్రసవ వ్యాధులు పడినటువంటి స్త్రీలు అనగా దేవుని యొక్క రక్షణ పొందిన బిడ్డలైన వారు సమయం ఎంత అవుతుందో కూడా తెలియకూడదండి. వారికి ఆకలి కూడా తెలియదండి. నేను మందిరానికి వస్తే నాకు ఆకలి కూడా తెలియదండి. అది రోజు మందిరానికి వస్తాను, నేను అసలు ఏం తినకుండా వస్తాను. నేను 3 గంటల్లో దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవునికి ఆత్మ బలం చెప్పబడి ఏం చేస్తాను తెలుసా? బలంగా దేవుడు వాడుకునే శక్తిని దేవుడు నాకు ఇస్తారు. కారణం తెలుసా అంటే, ప్రసవ వ్యాధులు పడినటువంటి స్త్రీ వల్ల దేవుడు ఉండమన్నాడు. కానీ మంచంలో పడుకొని నిద్రపోయినటువంటి స్త్రీ వల్ల ఉండమని దేవుడు చెప్పట్లేదు. దేవుడు పెట్టారు. ఈ రోజున సంఘం ఎలాగుంటున్నారు? ఈ లోకంలో ఎక్కడ చూసిన మానసికమైన వార్తలు వింటూ ఉన్నాం. మొన్న చూసిన ప్రఖ్యాతిగా వచ్చినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆయన ఎంతో చక్కని స్వరాల చేత పాటలు పాడేవాడు. క్రైస్తవులు యేసుక్రీస్తుని గురించి పాటలు పాడాడు, అనేకమైన పాటలు పాడాడండి. 2000 పైన పాటలు పాడాడంట. అనేకమైన అవార్డులు ఆయన పొందుకున్నాడు. అటువంటి వారు కరోనా వైరస్ చనిపోయాడు. కారణం ఏంటి అంటే, ఎవరు ఏమైనా సరే ఇటువంటి మరణకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. అయినప్పుడు ఇప్పుడు ఈ రోజున భయం ఉండట్లేదు. ఆలోచించండి. ప్రసవ వ్యాధి నీకు ఎందుకు రావట్లేదు? ఈ యుగ సమాప్తి కాలంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చి అంగరార్చవలసిన పని ఒక బాధ్యత దేవునికి ఇచ్చాడు కనుక నువ్వు ఎందుకు దేవుని యొక్క సన్నిధికి వచ్చి అంగరార్చట్లేదు? ఆలోచించి దేవుని పెట్ట దేవుని యొక్క సన్నిధిలో కేకల వ్యాపారాలు తప్ప దేవుని యొక్క సన్నిధి మౌనంగా ఉండడానికి వీల్లేదు. చూడండి ఒకసారి పరిశుద్ధులు మరొక మాట వాక్యం నేను ముగిస్తున్నాను. ఒకసారి యెషయా గ్రంథము 65వ అధ్యాయం, యెషయా గ్రంథము 66వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో నుంచి 66వ అధ్యాయము 6వ వచనం చదువు ఒకసారి. ఆలకించుడి, పట్టణంలో అల్లరితోని పుట్టుచున్నది, పట్టణములో అల్లరితోని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినపడుచున్నది, శత్రువులకు ప్రతిదానము చేయుచుడు, యెహోవా శబ్దము వినపడుచున్నది, ప్రజల వేదనపడు పడకమునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలకమునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు విని అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవేదన చాలున ఒక నిమిషంలో ఒక జనము జన్మించునా? ఇక్కడ యెషయా గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా చూస్తుండగా దేవాలయముల నుండి కేకలు వినపడుతూ ఉన్నాయంట. దేవాలయముల నుండి అంగలార్పులు వినపడుతూ ఉన్నాయి. ఎవరి గురించి తెలుసా అంటే, నశించిపోతున్న ఆత్మల కొరకు. మరి వినపడుతున్నాయి మన మందిరంలో నుంచి. మన మందిరంలో అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, అనేకులు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కారణం తెలిసింది, వధువు సంఘమును అవసరపడాలి. అది వధువు సంఘము ఉండవలసిన లక్షణము. ఎంతవరకు ఆ లక్షణాన్ని లేకపోతే కనుక యేసుక్రీస్తును ధరించుకుని రక్షణ పొందిన నీవు, యేసుక్రీస్తును ధరించుకుని నీవు ఎంతవరకు కూడా సాతాను నీ పాదముల కింద పెట్టకపోతే, శరీర సుఖాలన్నీ కొన్ని పాదముల కింద పెట్టకపోతే, ఈ రోజు శరీర సుఖాలన్నీ కొన్ని పాదముల కింద పెట్టండి. నీ నెత్తి మీద, నీ తల మీద 12 నక్షత్రములు అనగా సహవాసము, సంఘ సహోదర ఐక్యత కలిగిన జీవితం లేకపోతే ఈ రోజున విశ్వాసుల యొక్క సహవాసమును ఏర్పాటు చేసుకోండి. లేకపోతే నశించిపోతూ ఉంటారు.
ఇస్కరియోతు యోధ వలె నశించిపోతూ ఉంటారు. లూసిఫర్ దేవదూత వలె నరకానికి వెళ్ళిపోతారు. అటువంటి చూపు నీకు అవసరం లేకపోతే సహవాసాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో. అందరికీ సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. అందరూ వాక్యంలో ఒకరికొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ఉత్తేజపరచుకోవాలి, ఒక్కొక్కరు ఉద్యోగం చేసుకోవాలి. ఉద్యోగం చేసుకుని దేవుని యొక్క పనిలో బలమైన సాధనలుగా అనేకులు రక్షణ మార్గంలో నడిపించిన జీవితం జీవించాలి. మిమ్మల్ని బట్టి అనేకులు నశించుకోవడానికి వీలదు. ఈ రోజున క్రైస్తవ సహోదరులను చూసి అనేక మంది రక్షణ పొందుకోవట్లేదు. పలానా కుమార్తె బైబిల్ అంటే అన్ని బూతులేనండి. పలానా కుమార్తె దేవుని యొక్క సన్నిధి పడుతూ ఉన్నారు, అన్ని దోషంగా మనం మాట్లాడండి. వారి పాపపు ఆలోచనలు, పాపపు క్రియలండి, ఆ గురించి మీకు తెలీదు. ఈ మాటలు వింటూ ఉంటే ఎవరు దేవుడు నడిపించబడతారు. మీరు అనేకులు దేవుడికి నడిపించేటువంటి వారిగా ఉంటున్నారు. ఆలోచన చేయండి. అనేకులు దేవుడి నుంచి తొలగించబడుతున్నారు. ఆలోచన చేయండి. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డారు పరలోక దర్శనాన్ని చూశాడు. పరలోకములు వధువు సంఘాన్ని చూశాడు. వధువు సంఘాన్ని ఏమి ధరించుకుందో చూశాడు. దేవుని బిడ్డారా ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమాప్తి కాలంలో ఉన్న మన యొక్క చూపులో యేసుక్రీస్తును ధరించుకోవడానికి ఇంకా వెనకాశ జరుగుతున్నవేగా. ఈ మరణాలన్నింటిని కూడా చూసి యేసుక్రీస్తును ధరించుకోవాలి తప్పనిసరి. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మిస్తాడు, కానీ పరలోక రాజ్యంలో వారికి ప్రవేశం లేదని దేవుడు చెప్పాడు కనుక యేసుక్రీస్తును ధరించుకోవాలి. ధరించుకోకపోతే ఇంకా ఆలస్యం చేయదు. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. రేపటి దినమందు ఏ వార్తలు వింటామో మనకు తెలియట్లేదు. రేపు ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఈ సదావకాశంలోనే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తును ధరించుకోండి. రెండవది చూస్తే యేసుక్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కటి కూడా చందమామ వంటి అందాన్ని, పైరూపాన్ని అలంకరించుకోవడానికి, పైరూపాన్ని మెరుగుపరుచుకోవడానికి, శరీర సంబంధమైన సుఖాలు పొందుకోవడానికి చేయలేదు. దీన్ని అందరూ మోసకరమైన ప్రాధాన్యత పెట్టండి. మూడవది 12 నక్షత్రాలు కలిగిన కిరీటము నీ ఎత్తు మీద ఉండాలి. నేను ఒక్కదాన్ని ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. ఎంత మాత్రం ఎవరో పరలోక రాజ్యంలో ఒక్కడ కిరీటం పొందిన వారు ఒక్కరు కూడా అక్కడ కనపడలేదు. ఎవరు కనపడ్డారంట? సంఘ సహవాసము కలిగినటువంటి వారు ఉండాలి. సంఘ ఐక్యత కలిగినటువంటి కుటుంబమై ఉండాలి. విశ్వాసనిక సహవాసంతో అనేక మంది ఐక్యతగా కనపడాలి. బలమైన గతస్థ ప్రార్థన మందిరములో ఆ వధువు సంఘము ఐక్యతతో నివసిస్తుంది. ఇదిగో ఆ సంఘము అని పరలోక రాజ్యంలో కనపడాలి. మూడవది ఆ సంఘస్థులను కూడా తెలుసా గొప్ప ప్రార్థన పూర్వమై ఉండాలి. ముందు రాచి ప్రార్థించేటువంటి ప్రసవ వ్యాధుల కలిగిన ప్రార్థించేటువంటి విధము మనం నేర్చుకుని ఉండాలి. అపోస్తలుడైన పౌలు సంఘ విడవ కొరకు ఏం చేస్తున్నాడో తెలుసా? అతను ప్రసవ వ్యాధి కలిగిన ప్రార్థన అతను చూస్తూ ఉన్నారు. అదే ఆ ప్రార్థన ఆ గురించి సంఘానికి మీరు పెడితే పెట్టాలి. ఈ రోజున దైవజనులు ఒక్కటే కదండి, వధువు సంఘం అందరూ కూడా ప్రసవ వ్యాధిని కలిగి ప్రార్థించేటువంటి వారు ఉన్నారు. దేవాలయం ఇంటి దగ్గర మీకు అన్నింటికి ప్రార్థన చేసుకుంటానండి. మా ఇంటికి వచ్చి చూడండి, సీబెంత బాగానే ఉంటుంది. మా ఇంటికి వచ్చి చూడండి, కళ్ళని నీళ్ళని కూడా పక్కన పాడేస్తాను. నేను ఇంటికి కళ్ళంటే ప్రార్థన చేస్తాను లేదండి. దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో కేకలు పడాలి. దేవుని యొక్క పరిశుద్ధ మందిరము ఆరాధన జరుగుతున్న స్థానంలో ఆ దేవుడు తెలుసు అంటే అంగలార్పులు వినపడుతూ ఉండాలి. ఎవరి గురించి? నరహంతకుల గురించి. నరహంతకులు ఎవరు? మనుషులు పొడిచిన వారి నరహంతకులు కాదు. మాటలతో చంపేసేవారు, మాటలతో కుటుంబాలు చల్లాసిలు చేసేవారు, మాటలతో మనుషులు నాకానికి నడిపించేవారు. వీరందరూ నరహంతకులే. ఎంతమంది లేరు లోకంలో. వారందరూ అక్కడ ప్రార్థన చేయుగా ఈ రోజున మరి అలాగే నువ్వు నిర్ణయించుకోవాలి. ఆలోచన చేయండి. లోకంలో అనేక మంది నశించిపోతుంటే త్రాగుడు ద్వారా, వ్యభిచారం ద్వారా, దొంగతనాల ద్వారా, దుర్మార్గాల ద్వారా అనేక మంది నశించిపోతుంటే నువ్వు ఎలాగ నిద్రపోతున్నా? వధువు సంఘమై పేరు పెట్టుకున్నా నీవు ఎలాగ నిద్రపోగలుగుతూ ఉన్నావు? దాని ప్రార్థించేవారుగా ఉన్నాను. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి నివసించేదానికి నువ్వు పొందుకుంటావు. యేసయ్య ఆ పరలోక రాజ్యాన్ని మనకివ్వడానికి ఆయన తను తగ్గించుకుని లోపలికి వచ్చి ఆయన దరిద్రుడిగా ఒక మార్గాన్ని దేవుడు చూపించి రక్షణ మనకు ధరింపజేసి ఆయన రక్షణ ఉన్నటువంటి విలువలు, ఆయన రక్షణ ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన రక్షణ పొందడానికి ఎంతవరకు నిర్లక్ష్యం చేస్తే
ఈ రోజు మొదలుకొని ఆయన రక్షణ పొందడానికి, ఆయన ఉన్నటువంటి ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి ఆ ప్రభు మీకు అందరికీ గొప్ప వాగ్దానం చేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా మన మధ్యలో దాసుని ప్రార్థన చేస్తాడు. మహాపరుడు, మహాపరిషుడు, మహిమస్వరూపుడైన ప్రేమలోకి తండ్రి, నేను మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. గతించిన ఆదివారం నుంచి నేను భద్రపరిచి మరి ఆదివారం మమ్మల్ని నడిపించి ఈ రోజు ప్రభు నీ దోశ నిలబెట్టినైనా నీ ఆత్మశక్తి చేత నింపినైనా మాతోను మీరు మాట్లాడిన దానం బట్టి నైనా మీకు వందనములు తండ్రి. ఓ సంఘం అనబడిన సంఘమునైనా ఆయన ఏమి ధరించడం వల్ల ఈ రోజు నేను నాతో మాట్లాడారు ప్రభు, మీకు వందనాలు తండ్రి. అయ్యా ఒక స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో కనబడుచు ఉన్నది నాయన. ఆమె సూర్యుని ధరించుకుని అయ్యా చంద్రుని తన పాదముల కింద పెట్టుకుని అయ్యా 12 నక్షత్రము తన తల మీద కిరీటముగా ధరించుకుని నాయన ఆమె గర్భిణి ప్రసవ వేదన పడచ్చు నాయన. అయ్యా కేకలు వేయించి ఉన్నది ప్రభు, మాతో మాట్లాడవు నిజమే. అయ్యా ఇదిగో సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువు మేము ధరించుకుని అయ్యా చంద్రుడు అనబడే లోకాన్ని ప్రభు లోకాశం మా పాదముల కింద పెట్టుకుని నాయన అయ్యా 12 నక్షత్రము కిరీటమునైనా ఐక్యత కలిగిన జీవితము మేము ధరించుకుని నాయన అయ్యా ప్రసవ వేదన గర్భిణీ వలె ప్రభు అయ్యా ఇదిగోనైనా నశించిపోవచ్చిన ఆత్మల కొరకునైనా అయ్యా ప్రసవ వేదన పడుచు నాయనా అయ్యా కేకలు వేయించు నీ సన్నిధిలో ప్రార్థించి నాయనా అయ్యా నీ రాకడకు సిద్ధపడే ధన్యత నాకు మాకందరికీ దయచేసి మీరే మహిమను పొందమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.